నుంచి కాంగ్రెస్ మాకు ఇచ్చింది, బతుకుతారని బతికినాం మేము ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఈడు వచ్చినప్పటి నుంచి గరీబాన్ని చంపుతుండు, లేనానికి చంపుతుండు. ఏం చేయాలి మేము? పిల్లలను తీసుకొని రోడ్డు మీద బతికేటాలు ఉన్నాం మేము. ఎందుకు వచ్చిన ముండ కొడుకు గానీ ఏడ బతకని ఊర్లలో భూముల పైసలు గిట్టంగా సంవత్సరానికి 2 సార్లు పడుతుండే, గరీబాడు బతుకుతుండే. వాడు వచ్చినప్పటి నుంచి అవి లేవు ఇవి లేవు, కనీసం బతుకున్నది దాని మీద గిట్ట పొట్ట మీద కొడుతుండు. రేవంత్ రెడ్డి గారు అన్నాడు కదా మిమ్మల్ని మహిళలను కోటీశ్వరులు చేస్తా వచ్చారు. ఏం చేసిండు? ఇక రోడ్డు మీద తెచ్చిండు, రోడ్డు మీదకి తెచ్చిండు. ఏం చేయాలని ఆయన వచ్చి ఏం చేసిండు? లేడీస్ వాళ్ళకి ఏం చేసిండు? మేము బతుకున్న పొట్ట మీద కొట్టిండు. మేము రూపాయి కూడా పెట్టి మా పిల్లలను బతికించుకున్నాం. ఇప్పుడు బతికేదే కూలగొట్టినావు, లక్షలు పెట్టినాం. మళ్ళా మేము ఏం చేయాలి? ఎక్కడ కాకుండా సామంతో గిట్టంగా నీ బొంద మీద వేసినట్టు అయింది. ఇవాళ మేమేం చేయాలి? ఏడబోయి బతకాలి. ఈ డబ్బనే మాకు బతుకుతారు ఎప్పుడు. ఎందుకు ఏడిపిస్తున్నాడు మిమ్మల్ని? ఎందుకు వచ్చిండో తెలియక కదా, ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఆయన ఉన్నప్పుడు అన్న మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు అన్న బతికినాం, గరీబాలు బతికినాం, కింద ఉన్న పైకి వచ్చినాం. ఈడు వచ్చినప్పుడు నుంచి గుద్దలేసి తోకినట్టే ఉండి బాడుకావు. ఎందుకు వచ్చిండో మీద మన పోయా ఆరు ఎందుకు వచ్చిండో ముండ కొడుకు. మరి ఈడికి రాని కొడుకులకు సస్తాం బతుకుతాం, కానీ వాడి పని అయితే చేస్తాం మేము ఆడవాళ్ళమే. అది ఫ్రీ బస్ పెట్టి అని బొంద కొట్టుకోమను. ఏం చేసుకోవాలి? ఎన్ని రోజులు అయింది, ఎంత కష్టపడ్డాము. కేసీఆర్ ఉన్నప్పుడు 4 పైసలు మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని కట్టుకున్న తర్వాత దాన్ని ఒకేసారి మొత్తం కూలిపేస్తా అంటే ఎట్లుంటది? ఇప్పుడు రూపాయి కూడా పెట్టినాం, ఆ డబ్బాలు పెట్టుకున్నాం. ఏం చేయాలి మేము? ఇప్పుడు మా పొట్ట మీద కొట్టినట్టు అయింది. ఇప్పుడు సవన్న లక్షలు ఖర్చు పెట్టి అలా పెట్టినాం. మేము గరీబోళం. ఆ డబ్బా మీద పైన తీసుకున్నాం, ఆ డబ్బా మీదనే మా పిల్లలకు చదివించుకున్నాం, బంగారం కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక డబ్బా పెట్టాలంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇట్లా చేస్తుంది. ఇక్కడ తిండి ఇట్లా తీస్తే తెలుస్తుంది. ఇట్లా కూలగొట్టి ఏం చేయాలి? ఇక అక్కడ ఉన్నది ఈ డబ్బాలు ఇక ఈ రోడ్డుకి వెనకాలి ఆడదాకా గిట్టంగా మా డబ్బాలే బతికిన వాళ్ళమే మేము అందరం. మా బాధ నిజంగా చెప్పాలంటే ఈడికెళ్ళి ఆడదాకా అక్కడికి వెళ్ళి గిట్టంగా ఆ మూలకెళ్ళి ఉన్నాం మేము. ఈడ గిట్టంగా మంగళ షాప్ పెట్టుకొని ఆయన బతుకుతాడు. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి ఎంత బాధపడి ఎంత కష్టపడి ఇగో ఇది లోతు ఉండే దీనికి మోరం పోపించుకున్నాం. మోరం పోపించుకొని పైకి చేసి మేము కట్టుకొని గిట్టంగా 18 ఏళ్ళే. ఎవరు ఉన్నా గానీ ఎవరు వచ్చి కూలగొట్టాలి, ఏ ప్రభుత్వం వచ్చినా కూలగొట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏమని వచ్చిందో ఏడవన గరీబోనికే చంపుతుండు. మా గరీబోని బతకనిస్తలేడు. ఏ సందులో ఉన్న మంచికి బయట తెచ్చి రోడ్డు మీద పెడుతుండు. మేము ఎట్లా బతకాలి? ఒక రకంగా మీ బతుకులన్నీ రోడ్డు మీదకి ఇచ్చినట్లే కదా. వేసిండు సార్ మాకు అందరికి నేనేమో రొట్టెలు చేసుకుంటా, వాళ్ళేమో చిన్న ఆఫీసులు పెట్టుకొని బతుకుతారు. సాయంత్రం చేసుకుంటే 100 రూపాయలు వస్తుంది సార్ మాకు. ఆ 100 రూపాయలు గిట్ట రాకుండా మా పొట్ట మీద కొట్టాం. మేము ఏం చేయాలి? ఆడ గిట్టం ఉన్నాయి సార్. అయ్యో ఇడికెళ్ళాలి అక్కడ గిట్టం ఉన్నాయి. ఇక అక్కడ ఉంది సార్, ఖాళీ గుడిచానే ఉంది. చేసుకుంటాం సార్. ఇక్కడ రొట్టెలు చేసుకొని ఈడ నిలబడి ఈడనే బతుకుతాం మేము. మా బతుకుతారు ఆధారం ఈయనే ఉండే. ఇవాళ మొత్తం రోడ్డు మీద పొద్దుగాల 5 గంటల నుంచి మాకైతే తిన్న తిండి పేకి పట్టకుండా ఏడుచుకుంటా తీసినాం. బట్ సామాన్ అంతా వాని మీద మన పోసినట్టే ఉన్నాం సార్. మేమైతే అందరికి ఎట్లనే ఉంది, ఒక్కరికి కాదు, ఇంతమంది ఉండరు. ఇంతమందికి కడుపు మీద కొట్టింది. అసలు ఏమంటారు? భూకంపం సార్, భూకంపం వచ్చి కొట్టినట్టే కొడుతురు.
కనీసం సామాన్ గిటంది అని ఇస్తలేరు. ఏం బరుకుతాము, ఏంది ఇది? మరి ఏంటమ్మా ఈ పరిస్థితి? నీ బతుకు తెరివే మొత్తం రోడ్డు మీద వేసిండు సార్, మాకు బతుకుతారు ఏమి లేదు. కేసీఆర్ అన్న ఉంటే మాకు బతుకుతారు చూపిస్తుండే. అంత బాధ ఉంది కదా సార్, ఇది అంత పర్వతం ఉంది కదా, కనీసం అదన చూపియాలి మాకు జీవగంజంలో. అట్లా చూపించకుండా గిట్టంగా రోడ్డు మీద వేస్తే మేము ఏడో చవాలి, మేము ఏమని చవాలి? బాధలన్నీ చూస్తూనే ఉన్నారు కదా, ఎందుకని ఎవరు పట్టించుకోవట్లేదు? ఏ నాయకులు పట్టుకోలేదు సార్ అందరు. ఇప్పుడైనా సరే సార్, ఆయన ఏడ ఉన్నా సరే మా బతుకు ఏందో చూపించాలి. ప్రతి బస్సులు అట్లనే చేస్తుండు. మా బస్సులో ఇప్పుడు గరీబోలది కదా, వాళ్ళు ఇచ్చిన పర్వతమే కాంగ్రెస్ ఇల్లే ఇవి అప్పుడు ఇచ్చినాయి. ఆ ఇల్లు వచ్చినప్పటి నుంచి 80,000 కట్టించుకున్నాడు. 80,000 కట్టించుకున్నాడు. నెలకు కష్టం చేసి కట్టినాం. కట్టినాం సార్ ఈ అపార్ట్మెంట్లు మేము కట్టిన కాకిగా జాగుందని ఆ జీవగంజి పోసుకుందాము, మా పిల్లలకు నడిపించుకుందాము అని ఈ గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు గిట్టంగుల కొడుతుండు. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు ఇది? ఇది చేయబట్టి 10 ఏళ్ళే సార్. 10 ఏళ్ళ నుంచి ఇలా బతుకుతున్నాం. మరి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉన్నావు, ఇప్పుడు సడన్ గా వచ్చి మొత్తం తీసేయండి అంటే ఏడుకోవాలి. నోటీస్ గిట్ట గేయాలి కదా సార్, ఇట్లా ఉందే కాదు. నోటీస్ ఇచ్చినా గానీ మా బతుకుతే రేడలో చూపియాలి. చూపించినాక కూలగొట్టినా మేము బతుకుతాం కదా. అది గిట్ట లేదంటే వాని బొంద మీద ఏడవన్నా ఏం చేయాలి? ఆడైతే బిల్లింగ్ కట్టుకుంటూ ఉండు, మాకు లేని వాళ్ళకి ఏం చేస్తున్నట్టు? నేను వస్తా, నేను అందరికి ఆదాయం చేస్తా అన్నాడు. ఏం చేసిండు? మాకు రోడ్ మీద తెచ్చిండు. మా పిల్లలు ఇప్పుడు మేము ఉరేసుకొని చేస్తాం. ఇప్పుడు మా పిల్లలకు నడుపుతాడా? మేము బతుకు మీద రాయి తీసుకొని కొట్టినట్టు కొట్టిండి. ఇవాళ ఎట్లా బతకాలి మేము? ప్రతి ఒక్కరి డబ్బా కూల కొట్టిరు, ఒకరిది కాదు. ఎందుకు? అందరికి నాశనమే చేసినాం. ఈ డబ్బాలే జీవగంజి మాకు. మేము ఏం చేయాలి? మాకు ఇక ఈ ఇల్లు ఇచ్చిరు ఎందుకు? ఆ గరీబాలు ఉండరానే ఇచ్చిరు. ఆ గరీబాల ఇళ్ళలో వచ్చే ఈడ బతుకుతున్నాం. ఈ 10 ఏళ్ళ నుంచి ఇచ్చిన పర్వతం కూలగొట్టాలి. నీవు వచ్చినాక నీ బొంద మీద వేసుకుంటున్నాం. ఏం చేయాలి? ఏం చేయాలి మేము? పేదలకు అండగుంటా, పేదలకు నిలబెడతా, మహిళలు మంచిగా అండగా రోడ్డు మీద చంపుతుండు సార్, రోడ్డు మీద చంపుతుండు. పేదల కంటే గట్లకు ఉంటాలేడు ఆయన. రోడ్డు మీద చంపుతుండు. ఏదైనా పట్టించుకున్నది. పొద్దుగాల ఎమ్మెల్యే దగ్గరకు పోయినా, ఆయన కాంగ్రెస్ లో పోయినా ఎమ్మెల్యేనే మీరు గుర్తుపడతారా అమ్మా అంటుండు. అదే ఓట్లేసిన రోజు ఏడుకొండ ఎమ్మెల్యే, ఆ రోజు నన్ను వేసినమ్మా ఎమ్మెల్యే మీద. ఇప్పటికి విధంగా మాట్లాడతాం సార్, మేము ఏడిపోయినా మాట్లాడతాం. ఇలా 4 సార్లు గెలిపించినాం ఇదే ప్రకాష్ గౌడ్కు. మరి ఈ రోజు మేము గుర్తుపట్టాం అంటారు సార్. ఆ రోజు 7 మంది వల్లనే గెలిచిండు. పోయినాం సార్, 30 మంది పోయినాం. పోతే ఏమంటుండు? మీరు గుర్తుపడతారా నాకు అంటారు సార్. ఏం చెప్పాలి? అది ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే మాటలు మాట్లాడేదేనా? గరీబాలు అలా ఇంటి పక్కకు బతుకుతూరు, నేను చేస్తా అన్నా ఎమ్మెల్యే. ఈ రోజు ఏమంటుండు? మాకు గుర్తుపడతాడా? మీరెవరు అంటారు. మనం ఏం చేయాలి? అల్ల చేరిండు ఆయన గిట్టంగా. అదే కదా సార్, ఇడికి వచ్చినప్పుడు వేసినాం ఆయనకు. మేము వేసిన 4 సార్లు గెలిచిండు. ఈ రోజు పోతే ఏమంటుండు? మా బాధ తీసుకొని ఆయన ఇంటి ముంగట పోతే మీరెవరు మాకు తెలియదు అంటుండు. మరి ఎవరు వేస్తే గెలిచినాం? మీకు ఎమ్మెల్యే ఉండని తెలుసా అంటుండు సార్. మేము ఏం చేయాలి? అవసరం ఉంది. ఇలా ఎమ్మెల్యే లేడు, మాకు ఎంపీ లేడు, ఎవరు లేరు. మేము ఏం చేయాలి? మేము చెప్పండి. ఏదైనా పురస్కారం చూపించాలి. ఇవాళ 20 ఏళ్ల నుంచి ఇలా బతుకుతున్నాం. ఏడుకోవాలి మేము. ఏం చేయాలి? మొత్తం ఆగం చేసిండు. ఏదైనా కానీ పొద్దుగాల నుంచి 8:30 నుంచి ఇదే బాధ. మోస్తూనే ఉన్నాం. ఏ కార్పొరేటర్ దగ్గర పోయినా రాడు, ఏ ఎమ్మెల్యే రాడు. ఆ పనికే ఎవరు పట్టించుకోలేరు. ఎవరు చదవాలి? అదే మా బాధ. ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేకి చెప్పుకోవాలన్నా, ఎంపీకి చెప్పుకోవాలి. ఎవరు లేరు మాకు. ఇప్పుడు రోడ్డు మీద ఎవరు వచ్చి అడుగుతలేరు. బతుకు మీద కొట్టినట్టు చేసిండు. ఇవాళ మా పిల్లలకు బతికేటోళ్ళ కడుపుల మీద కొట్టిండు. ఏం చేయాలి సార్? మేము ఈడికెళ్ళి 50-60 డబ్బాలు ఉన్నాయి.